Second BSc students, this is C.H. Satish, lecturer in Computer Science, Sri Venkateswara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University. Today, I discuss about second BSc MPCS and MSCS subject data structures using Java. In this, our next topic is arrays, types of arrays. Okay. First, what is an array? An array is a data structure. An array is a data structure. An array is a data structure for storing more than one data item that has a similar data type. An array is a sequential collection of data elements in a continuous memory location. That means ఏంటంటే array అనేది it is a data structure. ఇది ఏంటి మనకి లీనియర్ డేటా స్ట్రక్చర్స్. మనకి డేటా స్ట్రక్చర్స్లో టూ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ లీనియర్ డేటా స్ట్రక్చర్, నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్. లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో స్టాటిక్ డేటా స్ట్రక్చర్, డైనమిక్ డేటా స్ట్రక్చర్స్ రెండు ఉన్నాయి. స్టాటిక్ డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ ఎరే వస్తుంది, డైనమిక్లోకి లింక్డ్ లిస్టు అండ్ స్టాక్ క్యూస్ వస్తాయి. అలాగే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్లో గ్రాఫ్స్, ట్రీస్ వస్తాయి. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకి ఫస్ట్ ఎరే అనేది ఇట్ ఈస్ ఎన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ ఫర్ స్టోరింగ్ మోర్ దాన్ వన్ డేటా ఐటమ్ దట్ హ్యాస్ ఏ సిమిలర్ డేటా టైప్. అంటే ఒకే డేటా టైప్ని కలిగి ఉండి నెంబర్ ఆఫ్ డేటా ఐటమ్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ ఏంటంటే ఎన్ ఎరే. ఓకే, ఎన్ ఎరే ఈజ్ ఏ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. అంటే ఇక్కడ మెమరీ లొకేషన్ ఏంటంటే కంటిన్యూస్గా స్పేసెస్ అనేది కంటిన్యూస్గా మెమరీ లొకేషన్ తీసుకుంటుంది డేటా ఎలిమెంట్స్ అనేవి ఎరేస్లో. ఓకే, అదే లింక్డ్ లిస్ట్లో అయితే కంటిన్యూస్గా తీసుకోదు, ఎరేస్లో తీసుకుంటుంది. ఎరేస్ ఇన్ జావా ఆర్ హోమోజీనియస్ డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జావా యాజ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఎరేస్ అనేవి జావాలో మనం ఆబ్జెక్ట్స్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తాము. ద డేటా ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎరే ఆర్ యాక్సెస్డ్ బై యూజింగ్ ఎన్ ఇండెక్స్. ద డేటా ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎరేలో ఉన్న డేటా ఎలిమెంట్స్ అన్నీ కూడా యాక్సెస్డ్ బై యూజింగ్ ఇండెక్స్ తోటి ఈ ఇండెక్స్ యూజ్ చేస్తాము యాక్సెస్ చేసుకోవడానికి. ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఎరే ఆఫ్ సైజ్ ఎన్ కెన్ రేంజ్ ఫ్రమ్ 0 to n-1 రేంజ్ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఏఆర్ఆర్ అనేది ఎరే వేరియబుల్ నేము, నెక్స్ట్ ఇండెక్స్ అనేది అడ్రస్ ఆఫ్ ఎన్ ఎరే, అడ్రస్ యొక్క ఎరే ఎలిమెంట్ యొక్క అడ్రస్ అవుతుంది. ఇప్పుడు ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. ఇక ఇక్కడ మనం రాసాను చూడండి, ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఎరే ఆఫ్ సైజ్ ఎన్. అంటే ఒక ఎరే యొక్క సైజ్ ఎన్ ఉంటే కనుక దాని ఇండెక్స్ 0 నుంచి n-1 వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఈ ద అబోవ్ ఎగ్జాంపుల్ సపోజ్ చూడండి, ద అబోవ్ ఎగ్జాంపుల్ సైజ్ ఆఫ్ దిస్ ఎరే ఈజ్ 5. ఓకే, ఇప్పుడు మనం పైన చూసిన ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక ఏఆర్ఆర్ అనేది ఎరే వేరియబుల్ నేము, నెక్స్ట్ 4, 12, 7, 15, 9 అనేది ఎరే ఎలిమెంట్స్, నెక్స్ట్ ఇండెక్స్ అనేది ఎరే అడ్రసెస్, ఇండెక్స్ 0, 1, 2, 3, 4. ఇప్పుడు ద అబోవ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ దిస్ ఎరే ఏమన్నా ఈజ్ 5 అనేది సైజు. దెన్ ద ఇండెక్స్ విల్ రేంజ్ ఫ్రమ్ 0 to 4 వరకు రేంజ్ ఉంటుంది. ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎరే కెన్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ ఏఆర్ఆర్ ఇండెక్స్. ప్రతి ఎలిమెంట్ కూడా ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ఎన్ ఎరే కెన్ బి యాక్సెస్డ్ బై యూజింగ్ ఏఆర్ఆర్ ఇండెక్స్. Obtaining an array is a two-step process. First, we must declare a variable of the desired array name. Second, we must allocate the memory that will hold the array using new and adding it to the array variables. ఓకే, ఎరేని డైరెక్ట్గా డిక్లేర్ చేస్తాము లేదా ఆబ్జెక్ట్ ద్వారా డిక్లేర్ చేస్తాం. దీంట్లో obtaining an array is టూ స్టెప్ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ డిక్లేర్ చేస్తాము, ఆ తర్వాత ఆబ్జెక్ట్ ద్వారా దాన్ని కాల్ చేస్తాం. ఫస్ట్ వీ మస్ట్ డిక్లేర్ ఏ వేరియబుల్ ఆఫ్ ద డిజైర్డ్ ఎరే నేమ్. ఫస్ట్ ఎరే నేమ్ ఏదైతే ఉందో అది డిక్లేర్ చేస్తాము.
Next, second, we must allocate the memory that will hold the array using new and adding it to the array variable అంటే ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేస్తాము న్యూ అనే కీవర్డ్ తోటి. ఓకే, వై డూ వీ నీడ్ ఎరేస్ ఎందుకు కావాలి? ఎరేస్ ఆర్ బెస్ట్ ఫర్ సార్టింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్ తోటి నెంబర్ ఆఫ్ వాల్యూస్ని మనం సార్టింగ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎరేస్ ఆర్ బెటర్ ఎట్ ప్రాసెసింగ్ మే వాల్యూస్ ఈజీలీ అండ్ క్విక్లీ. ఓకే, ఎరేస్ ద్వారా మనం వాల్యూస్ని నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఈజీగాను అండ్ క్విక్గాను ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్, సార్టింగ్ అండ్ సెర్చింగ్ ద వాల్యూస్ ఈజ్ ఈజియర్ ఇన్ ఎరేస్. ఓకే, ఏదైనా వాల్యూని సెర్చ్ చేయడం కానీ లేదా నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఇంక్రీజింగ్ ఆర్డర్లో కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో కానీ అంటే అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ మనం పెట్టుకోవాలనుకుంటే కనుక ఈ ఎరేస్ అనేవి ఈజీగా వర్కౌట్ అవుతాయి. నెక్స్ట్, బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఎన్ ఎరే. ఫస్ట్, ట్రావర్స్ దీంట్లో బేసిక్ ఆపరేషన్స్ ఏంటంటే ట్రావర్స్, ఇన్సెట్టింగ్, డిలీటింగ్, సెర్చ్, అప్డేట్. ఓకే, ఫస్ట్ ట్రావర్స్, ప్రింట్ ఆల్ ద ఎరే ఎలిమెంట్స్ 1 by 1. మనం ఒక 1 by 1 ప్రింట్ చేయడం. బేసిక్ ఆపరేషన్స్ ఏంటంటే ఒక 1 by 1 మనం వాల్యూస్ని ప్రింట్ చేయడం ఒక ప్రాసెస్, దాన్ని ట్రావర్స్ అంటాం. నెక్స్ట్, ఇన్సెర్ట్ చేయడం, వాల్యూని యాడ్ చేయడం. యాడ్స్ అన్ ఎలిమెంట్ ఇఫ్ ఏ గివెన్ ఇండెక్స్కి వాల్యూని యాడ్ చేయడం. నెక్స్ట్, డిలీటింగ్ అన్ ఎలిమెంట్ ఎట్ ద గివెన్ ఇండెక్స్, ఉన్న వాల్యూ నుంచి ఒక వాల్యూని డిలీట్ చేయడం. నెక్స్ట్, సెర్చెస్ అన్ ఎలిమెంట్స్ యూజింగ్ ద గివెన్ ఇండెక్స్ ఆర్ బై ద వాల్యూ. ఒక వాల్యూని కానీ ఇండెక్స్ని కానీ మనం సెర్చ్ చేయొచ్చు. నెక్స్ట్, అప్డేట్ అన్ ఎలిమెంట్ ఎట్ ద గివెన్ ఇండెక్స్. మనం తీసుకున్న ఇండెక్స్ నుంచి ఏమైనా ఎలిమెంట్ని అప్డేట్ కూడా చేయొచ్చు. ఇది బేసిక్ ఆపరేషన్స్. నెక్స్ట్, ఎరే డిక్లరేషన్. డిక్లేరింగ్ అన్ ఎరే ఈజ్ లాంగ్వేజ్ స్పెసిఫిక్. వీ మస్ట్ స్పెసిఫై ద ఫాలోయింగ్. సైజ్ ఆఫ్ ఎన్ ఎరే. డిక్లేరింగ్ అన్ ఎరే ఈజ్ లాంగ్వేజ్ స్పెసిఫిక్. దీంట్లో వీ మస్ట్ స్పెసిఫై ద ఫాలోయింగ్. సైజ్ ఆఫ్ ఎన్ ఎరే, this defines the number of data elements that can be stored in an array. Type of the array, this defines the type of each element, number, character or any other data type. ఇది డిక్లరేషన్. డిక్లేరింగ్ ఎలా డిక్లేర్ చేస్తామంటే లాంగ్వేజ్ స్పెసిఫిక్. దట్ మీన్స్ ఏంటంటే సి లాంగ్వేజ్లో ఒకలాగాని జావా లాంగ్వేజ్లో ఒకలాగా మనం స్పెసిఫై చేస్తాము. దీంట్లో మనం జావాలో స్పెసిఫై చేయడానికి ఫస్ట్ సైజ్ ఆఫ్ ఎన్ ఎరేని టైప్ ఆఫ్ ఎన్ ఎరే తీసుకోవాలి. సైజ్ ఆఫ్ ద ఎరే, దిస్ డిఫైన్స్ ద నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ డేటా ఎరే. ఎన్ని ఎలిమెంట్స్ మన స్టోర్ అయినవి అనేవి మొత్తం అంటే ఎన్ని వాల్యూస్ తీసుకుంటున్నామో అనేది డేటా ఎలిమెంట్స్ని డిఫైన్ చేస్తాము సైజ్ అంటే. నెక్స్ట్, టైప్ ఆఫ్ ఎన్ ఎరే. అది ఏ టైపు, క్యారెక్టరా నెంబరా అనేది టైప్ ఆఫ్ ఎన్ ఎరే. డేటా టైప్ని డిఫైన్ చేస్తాము. దిస్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ దట్ ఈజ్ నెంబర్, క్యారెక్టర్ ఆఫ్ ఎనీ అదర్ డేటా టైప్. ఓకే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరేని డిక్లేర్ చేయాలంటే ఇంట్ ఏఆర్ఆర్ అనేది ఎరే వేరియబుల్ నేము. నెక్స్ట్, 5 అనే సైజు. సరే, ఎరే నుంచి ఇప్పుడు దాకా ఏంటంటే ఎరే డిక్లరేషను, వాట్ ఈజ్ ఎన్ ఎరే డిక్లరేషన్ అనేది ఎలా డిక్లేర్ చేస్తాం అనేది చూసాము. ఓకే, ఎరే అనేది ఏంటి? ఇట్ ఈజ్ ఎన్ డేటా స్ట్రక్చర్ ఫర్ స్టోరింగ్ మోర్ దాన్ వన్ డేటా ఐటమ్ దట్ హ్యాస్ ఏ సిమిలర్ డేటా టైప్. ఒకే డేటా టైప్ తోటి మోర్ దాన్ నెంబర్ ఆఫ్ డేటా ఐటమ్స్ని స్టోర్ చేయడానికి యూజ్ చేసే డేటా స్ట్రక్చర్ని ఎరే అంటాము. ఎరే ఈజ్ ఏ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. మెమరీ లొకేషన్ కంటిన్యూస్గా ఉంటుంది, అంటే మధ్యలో ఖాళీలు లేకుండా మెమరీ తీసుకుంటుంది. ఎరేస్ ఇన్ జావా ఆర్ హోమోజీనియస్ డేటా స్ట్రక్చర్స్ ఇంప్లిమెంటెడ్ ఇన్ జావా యాజ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఇది కంటిన్యూస్ హోమోజీనియస్గా ఉంటాయి కాబట్టి జావాలో మనం ఏం తీసుకుంటామంటే ఆబ్జెక్ట్స్ ద్వారా ఎరేస్ని ఇంప్లిమెంట్ చేస్తాము. ద డేటా ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్ ఎరే ఆర్ యాక్సెస్డ్ బై యూజింగ్ ఎన్ ఇండెక్స్ని యూజ్ చేస్తాము. ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఎరే ఆఫ్ సైజ్ ఎన్ కెన్ రేంజ్ సపోజ్ ఎరే సైజ్ ఎన్ ఉంటే కనుక దాని యొక్క ఇండెక్స్ 0 to n-1 వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక 5 సైజు ఉన్న
ఎరేని తీసుకున్నామో అందులో 5 ఎలిమెంట్స్ని 4, 12, 7, 15, 9 అనే ఎలిమెంట్స్ని మనం తీసుకున్నాం అనుకోండి వాల్యూస్ని. దాని యొక్క ఇండెక్స్ 0, 1, 2, 3, 4. ఇప్పుడు ద అబోవ్ ఎగ్జాంపుల్ 5 సైజ్ ఆఫ్ ద ఎరే ఈజ్ 5. ద ఇండెక్స్ విల్ రేంజ్ ఫ్రమ్ 0 to 4. Each element of an array can be accessed by using array of index. Okay, obtain దీంట్లో 2-step ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ స్టెప్ డిక్లరేషను. we must declare a variable of the desired array name. నెక్స్ట్ సెకండ్ we must allocate the memory location. మెమరీ లొకేషన్ అంటే ఇండెక్స్. ఓకే, ఇండెక్స్ మెమరీ లొకేట్ చేస్తాం. దీన్ని ఆబ్జెక్ట్ ద్వారా క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ వై డూ వీ నీడ్ ఎరేస్. ఎందుకు ఎరేస్ కావాలి, మనకి ఎందుకు అవసరము. ఎరేస్ ఆర్ బెస్ట్ ఫర్ సార్టింగ్ మల్టిపుల్ వాల్యూస్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. ఒక సింగిల్ వేరియబుల్తో మల్టిపుల్ వాల్యూస్ని సార్ట్ చేయడానికి ఎరేస్ బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఎరేస్ ఆర్ బెటర్ ఎట్ ప్రాసెసింగ్ మే వాల్యూస్ ఈజీలీ అండ్ క్విక్లీ. ఎరేస్ ప్రాసెస్ చేయడంలో ఈజీగాను అండ్ క్విక్గాను వాల్యూస్ని ప్రాసెస్ చేయొచ్చు. నెక్స్ట్ సార్టింగ్ అండ్ సెర్చింగ్ ద వాల్యూస్ ఈజ్ ఈజియర్ ఇన్ ఎరేస్. ఓకే, సార్టింగ్ మెయిన్ ఎరేస్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే సార్టింగ్లోను సెర్చింగ్లోను ఎక్కువ యూజ్ చేస్తాము. అంటే ఒక నెంబర్స్ని అసెండింగ్ ఆర్డర్లో కానీ డిసెండింగ్ ఆర్డర్లో కానీ సార్ట్ చేయడంలోనూ, నెంబర్స్ లేదా క్యారెక్టర్స్ని, నెక్స్ట్ ఏదైనా వాల్యూని సెర్చ్ చేయడంలోనూ మనం ఎరే అనే డేటా టైప్ని ఆర్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఎన్ ఎరే. ఫస్ట్ ట్రావర్స్. దీంట్లో బేసిక్ ఆపరేషన్స్ 5 ఆపరేషన్స్ ఉంటాయి. ట్రావర్స్, ఇన్సెర్టింగ్, డిలీటింగ్, సెర్చింగ్ అండ్ అప్డేట్. ఓకే, ఫస్ట్ ట్రావర్స్. ప్రింట్ ఆల్ ద ఎరే ఎలిమెంట్స్ వన్ బై వన్ మనం వాల్యూస్ని ప్రింట్ చేయడానికి ట్రావర్స్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. అలాగే ఏదైనా ఇండెక్స్లోకి వాల్యూని యాడ్ చేయాలంటే ఇన్సెట్టింగ్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. ఇన్సెట్టింగ్ మీన్స్ యాడ్స్ an element at the given index. Next deleting deletes an element of at the given index. గివెన్ ఇండెక్స్ని ఒక ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే మనం డిలీటింగ్ యూజ్ చేస్తాము. సెర్చెస్ ఆఫ్ an array element యూజింగ్ ద గివెన్ ఇండెక్స్ ఆర్ బై ద వాల్యూని కానీ మనం తీసుకునే ఇండెక్స్ని కానీ సెర్చ్ చేయాలంటే దానికి సెర్చ్ ఆపరేషన్ యూజ్ చేస్తాము. అలాగే అప్డేట్ మీన్స్ అప్డేట్ అనే ఎలిమెంట్ ఎట్ ద గివెన్ ఇండెక్స్. మన ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని అప్డేట్ చేయాలనుకుంటే, ఏదైనా ఎలిమెంట్ని అంటే వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. అంటే 5 ఆపరేషన్స్, ఎరే ఆపరేషన్స్ 5 ఆపరేషన్స్. ట్రావర్స్, ఇన్సెర్టింగ్, డిలీటింగ్, సెర్చ్, అప్డేట్. నెక్స్ట్ ఎరే డిక్లరేషన్. Declaring of an array is language specific. We must specify the following. ఓకే, ఎరేని డిక్లేర్ చేయాలంటే దాని యొక్క లాంగ్వేజ్, దట్ మీన్స్ ఏంటంటే ఇప్పుడు మనం సి లాంగ్వేజ్, జావా లాంగ్వేజ్ ఇలా ఉన్నాయి కదా, మనకి ఈ లాంగ్వేజ్లో ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ ఎరే డిక్లరేషన్ అనేది మారుతూ ఉంటుంది. అప్పుడు అలాగే జావాలో అయితే మనం మస్ట్ బి 2 స్పెసిఫై చేయాలి. అవి ఏంటంటే సైజ్ ఆఫ్ ఎన్ ఎరే, నెక్స్ట్ టైప్ ఆఫ్ ద ఎరే. సైజ్ ఆఫ్ ద ఎరే, దిస్ డిఫైన్స్ ద నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎన్ ఎరే. ఓకే, అంటే ఇది ఏం చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఎన్ని ఎలిమెంట్స్ స్టోర్ అయ్యి ఉన్నాయో అది డిఫైన్ చేస్తుంది. దిస్ డిఫైన్స్ ద నెంబర్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్ ఎన్ ఎరే. నెక్స్ట్ టైప్ ఆఫ్ ద ఎరే, దిస్ డిఫైన్స్ ద టైప్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్. ఎవ్రీ ఎలిమెంట్ యొక్క టైప్ని అంటే డేటా టైప్ని డిఫైన్ చేస్తుంది. దట్ ఈజ్ నెంబర్, క్యారెక్టర్ ఆర్ ఎనీ అదర్ డేటా టైప్. ఓకే, నెక్స్ట్ ఎరే ఇనిషియలైజేషన్. ఓకే, డిక్లరేషన్లో టైప్ ఆఫ్ ఎన్ ఎరే అంటే డేటా టైప్. ఏ టైప్ ఆఫ్ డేటా, నెంబరు, క్యారెక్టరా లేదా ఎనీ డేటా టైప్ అనేది డిఫైన్ చేస్తాము. దీని యొక్క ఎగ్జాంపుల్ సపోజ్ ఇంట్ డేటా టైప్ ఇంట్ అని తీసుకున్నాము. ఏఆర్ఆర్ అనేది వేరియబుల్ నేము, ఎరే నేము. నెక్స్ట్ 5 అనేది సైజు. ఓకే, నెక్స్ట్ ఎరే ఇనిషియలైజేషన్. An array can be initialized either at the time of declaration of or after that. An array is initialized at the time of declaration. At the time of declaration. After that
ఓకే, అంటే ఎన్ అరే కెన్ బి ఇనిషియలైజ్డ్ ఎయిదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆర్ ఆఫ్టర్ దట్, అంటే ఆ టైంలోనే డిక్లేర్ చేయొచ్చు లేదా తర్వాత అయినా డిక్లేర్ చేయొచ్చు. ఎన్ అరే ఇనిషియలైజ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ టైప్, డేటా టైపు, ఎరే నేము, సైజు అండ్ ఎలిమెంట్స్, ఇలా డిక్లరేషన్ ఉంటుంది. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎరేని డిక్లేర్ చేయాలనుకోండి, ఇంట్ అనేది డేటా టైపు, ఏఆర్ఆర్ అనేది ఎరే నేము, 5 అనేది సైజు, నెక్స్ట్ ఆ 5 ఆ సైజులో ఉన్న వాల్యూస్ 4, 12, 14, 15, 17 అనేవి వాల్యూస్, ఓన్లీ 5 వాల్యూస్. an array can be initialized after declaration. After declaration ఎలా డిక్లేర్ చేస్తామంటే by assigning values to each index of the array as follows. అంటే ఎలా డిక్లేర్ చేస్తామంటే ఫస్ట్ టైప్ ఏఆర్ఆర్ సైజ్, అంటే డేటా టైపు ఎరే సైజు. ఓకే, ఇప్పుడు ఏఆర్ఆర్ ఇండెక్స్ ఈక్వల్ టు 12 అని ఇచ్చామనుకోండి సపోజు. సపోజు ఇంట్ ఏఆర్ఆర్ 5 అనేది ఎరే డిక్లరేషను. ఆఫ్టర్ ద వాల్యూస్ ఎలా మెన్షన్ చేస్తామంటే ఏఆర్ఆర్ ఆఫ్ 0 = 4, ఏఆర్ఆర్ ఆఫ్ 3 = 12 అని చెప్పేసి ఇనిషియలైజ్ చేసామనుకోండి. అప్పుడు మనకి ఎలా వస్తుందంటే, ఇప్పుడు ఇండెక్స్ పైన టేబుల్ చూసాం కదా, ఇండెక్స్లో 0 పొజిషన్లో 4, 3 పొజిషన్లో 12, నెక్స్ట్ 2 పొజిషన్లోను అండ్ 4 పొజిషన్, 5 పొజిషన్లో 0 వాల్యూస్ ఉంటాయి. సపోజ్ ఎలా యాక్సెస్ చేసుకుంటాము, యాక్సెస్ ఆఫ్ ఎన్ అరే. ఓకే, పబ్లిక్ మామూలుగా క్లాస్ శాంపిల్ ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ తీసుకున్నాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు ఎరే డిక్లరేషన్ ఇంట్ ఏఆర్ఆర్ ఎరే ఆఫ్ అని చెప్పేసి డిక్లరేషన్ చేసాము. నెక్స్ట్ దాన్ని మెమరీ ఎలకేట్ చేస్తున్నాము. ఎలకేటింగ్ మెమరీ అంటే ఏఆర్ఆర్ = న్యూ ఏఆర్ఆర్ ఆఫ్ 10 అని చెప్పి తీసుకున్నాము, అంటే 10 సైజ్ ఇచ్చాము. అసైనింగ్ ఎరే ఎలిమెంట్స్ని అసైన్ చేస్తున్నాము, అంటే 10 వాల్యూస్ని అసైన్ చేయాలి. ఏఆర్ఆర్ ఆఫ్ 1 = 100, ఏఆర్ఆర్ ఆఫ్ 3 = 98, ఏఆర్ఆర్ ఆఫ్ 5 = 11 అని ఇచ్చామనుకోండి సపోజు. ఓకే, ఇప్పుడు మనం ఫర్ ఇంట్ i = 0 ఎరేకి ఫర్ లూప్లో తీసుకుంటాం కదా, i <= 10, i++ system.out.println ఏఆర్ఆర్ ఆఫ్ 5 ప్రింట్ చేయడానికి. ఓకే, ఏదంటే ట్రావర్సింగ్ అనమాట, ట్రావర్స్ ఆపరేషన్. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, ఫస్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 1 = 100 అని ఇచ్చాం కాబట్టి 0 పొజిషన్లో 0 ఇండెక్స్ పొజిషన్లో మనకి 0 ఉంటుంది, 1 పొజిషన్లో 100, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 3 = 98 ఇచ్చాం కాబట్టి 2 పొజిషన్లో 0, 3 పొజిషన్లో 98, అలాగే 4 పొజిషన్లో 0, 5 పొజిషన్లో 11, అలా మిగిలిన పొజిషన్స్ అన్నీ కూడా 0 తీసుకుంటుంది. ఇది యాక్సెసింగ్ ఆఫ్ ఎన్ అరే. ఎరే ఇనిషియలైజేషన్ చూడండి. ఎన్ అరే కెన్ బి ఇనిషియలైజ్డ్ ఎయిదర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆర్ ఆఫ్టర్ దట్. అంటే మనం ఎరేని డిక్లేర్ చేయడం అనేది ఆ పర్టికులర్ టైంలో డైరెక్ట్గా మనం వాల్యూస్ని డిక్లేర్ చేయొచ్చు, లేదా ఆఫ్టర్ తర్వాత అయినా వాల్యూస్ని ఇనిషియలైజ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్లో తీసుకుంటే కనుక దాని సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైపు ఎరే ఆఫ్ సైజ్ = ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 = వాల్యూస్ 4, 12, 14, 15, 17 ఇవన్నీ కూడా డిక్లేర్ చేసాము. అలాగే an array can be initialized after declaration by assigning values to each index of an array as follows. అంటే ఎలా డిక్లేర్ చేస్తాం అనేది, ఫస్ట్ డేటా టైపు ఎరే ఆఫ్ సైజు, తర్వాత ఎరే ఆఫ్ ఇండెక్స్ = సమ్ వాల్యూ ఇచ్చుకుంటాం, ఎరే ఆఫ్ ఇండెక్స్, నెక్స్ట్ ఎరే ఆఫ్ ఇండెక్స్ నుంచి ఇండెక్స్ వాల్యూ నుంచి ఎలిమెంట్ వాల్యూ ఇస్తాం. అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ 5 అని చెప్పేసి మనం ఒక ఎరే డిక్లేర్ చేస్తాం.
ఇంట్ అనేది డేటా టైపు, ఏఆర్ఆర్ అనేది ఎరే నేము, నెక్స్ట్ 5 అనేది సైజ్ అనుకోండి. ఇప్పుడు ఏఆర్ఆర్ ఆఫ్ 0 = 5 అంటే 0th పొజిషన్లో అంటే ఇండెక్స్లో 0th పొజిషన్లో 4, నెక్స్ట్ ఏఆర్ఆర్ ఆఫ్ 3 అంటే 3rd పొజిషన్లో అంటే 0 1 2 3 అంటే 4th పొజిషన్ అనమాట. 4th పొజిషన్లో 12 ఉంటాయి అనుకుంటే అని చెప్పి తీసుకునే ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సెసింగ్, హౌ టు యాక్సెస్ ద ఎరే ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం అంటే ఫస్ట్ ఎవ్రీ జావా ప్రోగ్రామ్ కూడా పబ్లిక్ క్లాస్ తోటి మొదలవుతుంది. నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తోటి మెయిన్ మెథడ్ స్టార్ట్ అవుతుంది, స్ట్రింగ్ ఆర్గ్స్. ఇప్పుడు ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ అని చెప్పి తీసుకున్నాం అంటే ఎరే డిక్లరేషన్ ఫస్ట్. తర్వాత ఏఆర్ఆర్ = న్యూ ఏఆర్ఆర్ ఆఫ్ 10 అని చెప్పేసి సైజ్ ఇచ్చాం. ఓకే, దీని ఎలొకేట్ మెమరీ లొకేషన్ అనమాట. నెక్స్ట్ అసైనింగ్ అన్ ఎరే ఎలిమెంట్స్ ఎలా అసైన్ చేస్తున్నాం? ఏఆర్ఆర్ ఆఫ్ 1 = 100, ఏఆర్ఆర్ ఆఫ్ 3 = 98, ఏఆర్ఆర్ ఆఫ్ 5 = 11. ఓకే, యాక్సెసింగ్ ఎరే ఎలిమెంట్స్, హౌ టు యాక్సెస్ ద ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాం? ఫర్ ఇంట్ i = 0, i less than 10, i++ అని చెప్పేసి అంటే యాక్సెసింగ్ మీన్స్ ఇక్కడ ట్రావర్సింగ్ అనమాట, అంటే ప్రింట్ చేయడం. system.out.println ఏఆర్ఆర్ ఆఫ్ i అనేది ప్రింట్ చేస్తాము. ఓకే, ఇప్పుడు మనకి వచ్చే అవుట్పుట్ ఎలా వస్తుంది? అవుట్పుట్ అనేది చూసుకుంటే కనుక 0 అంటే మనం ఇచ్చింది ఏంటంటే 0 ఏఆర్ఆర్ ఆఫ్ 1 = 100, 3 = 98, 5 = 11 కాబట్టి ఆ పొజిషన్లో మాత్రమే వాల్యూస్ ఇనిషియలైజ్ అయ్యి మిగిలిన పొజిషన్లో మనకి 0ని చూపిస్తుంది. అందుకే అవుట్పుట్ ఏంటంటే 0 100 0 98 0 11 0 0 0 0. ఓకే, ఇలా 10 ఎలిమెంట్స్ ఇచ్చాం కాబట్టి సైజ్ 10 వరకు తీస్తుంది. నెక్స్ట్ 2-dimensional array. 2-dimensional array in Java is nothing but array of arrays and are used to represent matrix of elements. In Java, 2-dimensional array data is stored in rows and columns, and we can access the record using both row index and column index. Okay, జావాలో ఏంటంటే మనకి 2-dimensional array అనేది మనం మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అంటే ఎరే ఆఫ్ ఎరేస్ అన్నమాట. ఇవి మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాము. దీంట్లో ఏంటంటే రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది. మ్యాట్రిక్స్ అనేది రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది కాబట్టి డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ అండ్ వీ కెన్ యాక్సెస్ ద రికార్డ్ యూజింగ్ బోత్ రో ఇండెక్స్ ఉంటుంది, కాలమ్కి ఇండెక్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 2-dimensional arrayకి సింటాక్స్ ఎలా ఉంటుందంటే మనకి డేటా టైపు ఎరే నేము ఉంటుంది. డేటా టైప్ అనేది దిస్ విల్ డిఫైన్ ద టైప్ ఆఫ్ ద డేటా ఎలిమెంట్ ఇట్ విల్ యాక్సెప్ట్. ఏ డేటా టైపు మనం యాక్సెప్ట్ చేయాలి, క్యారెక్టరా నెంబరా అనేది. నెక్స్ట్ ఎరే నేమ్ మీన్స్ దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఎరే, అంటే యూ వాంట్ టు గివ్ ఇట్ టు దిస్ జావా 2-dimensional array. నెక్స్ట్ క్రియేటింగ్ 2-dimensional array ఇన్ జావా. ఆఫ్టర్ డిక్లరేషన్ ఫస్ట్ డిక్లేర్ చేసిన తర్వాత మనం ఏంటంటే దాన్ని యాక్సెస్ చేసుకోవాలి కదా. 2D అరేని ఎలా యాక్సెస్ చేస్తాము? వీ నీడ్ టు క్రియేట్ ద మెమరీ క్రియేట్ చేస్తాము. మెమరీని ఎలా క్రియేట్ చేస్తాము అంటే దీనికి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఎలా అంటే డేటా టైపు డబుల్ బ్రాకెట్స్ ఉంటాయి, ఎరే నేమ్ = న్యూ డేటా టైప్ రో సైజ్ కాలమ్ సైజ్ ఇలా ఉంటుంది. ఓకే, డబుల్లో ఎంప్లాయీ న్యూ డబుల్ అని చెప్పేసి తీసుకున్నాం. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ యూజ్ డబుల్ యాజ్ డేటా టైప్ టు డిక్లేర్ ఏ 2-dimensional array. ఎంప్లాయీ అనేది నేమ్ ఆఫ్ ద array 2D array and the row size of an array is 5 and column size of an array is except 5 double values. అలాగే the column size of an array is 3. That means employee array will only accept 3 double values as columns. Okay, these are the array values. Next, accessing Java 2-dimensional array elements. How to access the Java 2-dimensional array elements? That means first మనం ప్యాకేజ్ array definitions అని తీసుకుని పబ్లిక్ 2-dimensional array అనే 2-dimensional array అనే నేమ్ తీసుకున్నాం, క్లాస్ నేము. నెక్స్ట్ ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తీసుకుని స్ట్రింగ్ ఆర్గ్స్. నెక్స్ట్ ఇంట్ డబుల్ బ్రాకెట్స్ తీసుకుని ఏ = 15 25 35 45 50 డైరెక్ట్ ఇన్స్టలేట్ చేసాం అనమాట. ఓకే, ఇంట్ అలాగే రెండో సెకండ్ మ్యాట్రిక్స్ తీసుకున్నాము 12 22 32 15
25, 85. అలాగే సమ్ దీని యొక్క సమ్ కనుక్కోవాలి. సమ్ కనుక్కోవడానికి మనకి ఇంట్ 2 3 సైజ్ ఉంటుంది, రోస్ సైజు 3. నెక్స్ట్ ఇంట్ రోస్ కాలమ్స్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ రోస్ ఈక్వల్ టు 0 అండ్ రోస్ లెంగ్త్ ఏ డాట్ లెంగ్త్ రోస్ ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఫర్ లూప్లో, అలాగే కాలం ప్లస్ ప్లస్ అని తీసుకున్నాం. ఇప్పుడు సమ్ ఎలా కనుక్కుంటామంటే సమ్ రోస్ కాలమ్స్ ఈక్వల్ టు ఏ రోస్ కాలమ్స్ ప్లస్ బి రోస్ కాలమ్స్. ఓకే, ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లn. నెక్స్ట్ తర్వాత ఈ ఫర్ లూప్ అంతా అయిన తర్వాత ఈ ఫర్ లూప్లో మొత్తం ఈ రెండు ఫర్ లూప్లోనూ సమ్ రోస్ కాలమ్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ రోస్ కాలమ్స్ ప్లస్ బి ఆఫ్ రోస్ కాలమ్స్ క్యాలిక్యులేట్ అయ్యి మనకి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లn సమ్ ఆఫ్ దోస్ 2 రోస్ ఆర్ రెండు ఎరేస్ యొక్క సమ్ ఎలా వస్తుంది దాన్ని ప్రింట్ చేయడానికి మళ్ళీ ఫర్ రోస్ ఈక్వల్ టు 0 రోస్ ఏ డాట్ లెంత్ రోస్ ప్లస్ ప్లస్, అలాగే ఫర్ కాలమ్స్ ఈక్వల్ టు 0 కాలమ్స్ లెస్ దాన్ ఏ ఆఫ్ 0 ఏ డాట్ లెంత్, నెక్స్ట్ ఏ డాట్ లెంత్, నెక్స్ట్ కాలమ్స్ ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లn. నెక్స్ట్ సమ్ ఆఫ్ రోస్ కాలమ్స్ మనకి ప్రింట్ చేస్తుంది. ప్రింట్ చేసి లాస్ట్కి మనకు వచ్చేది ఏంటంటే ఏదైనా మనం రోస్ ఇస్తే కనుక వాల్యూస్, ఆ వాల్యూస్ ఇప్పుడు మనం ఆల్రెడీ వాల్యూస్ ఇచ్చాం కాబట్టి ఇనిషియలైజ్ చేసాం కాబట్టి దాని యొక్క వాల్యూస్ 27, 47, 30, 67, 100, 80, 150 ఇవన్నీ కూడా 2 డైమెన్షనల్ ఏరియా వాల్యూస్ ఇస్తుంది. 2 డైమెన్షనల్ ఏరియాలో మనం రిప్రజెంట్ చేయడానికి మళ్ళీ చూడండి 2 డైమెన్షనల్ ఏరియా అని రిప్రజెంట్ చేయాలంటే 2 dimensional array in Java is nothing but array of arrays and are used to represent matrix of elements. ఓకే, అంటే arrays of 2 arrays కలిగి ఉంటుంది, ప్లస్ ఇది మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయడానికి మనం arraysని యూజ్ చేస్తాము. ఇన్ జావా 2 dimensional array డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్. డేటా అనేది రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. వీ కెన్ యాక్సెస్ ద రికార్డ్ యూజింగ్ బోత్ రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్. మనం యాక్సెస్ చేసుకోవడానికి రో ఇండెక్స్ కాలమ్ ఇండెక్స్ కూడా మెన్షన్ చేయాలి. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైపు 2 బ్రాకెట్స్ ఉండి ఎరే నేము డిక్లరేషను. దీంట్లో డేటా టైప్ అనేది టైప్ ఆఫ్ ద డేటా, ఎరే అనేది ఎరే నేము. నెక్స్ట్ క్రియేట్ 2 dimensional array ఇన్ జావా. ఆఫ్టర్ డిక్లేర్ చేసిన తర్వాత మనం ఎలా మెమరీని మెమరీ అలొకేట్ చేస్తామంటే డేటా టైప్ ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైప్ రోస్ అండ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, దానికి ఎగ్జాంపుల్ సపోజ్ డబుల్ అనేది డేటా టైప్ అని తీసుకుంటే 2 బ్రాకెట్లు ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ డబుల్ అని చెప్పేసి తీసుకున్నాం. ఓకే, here we use it to double as the data type to declare a 2 dimensional array. Employee అనేది it is the 2 dimensional array name. Next the row size of an array is 5. That means employee array will only accept 5 double values as rows. Next అలాగే column size అనేది 3. That means employee array will only accept 3 double values as columns. Next accessing Java 2 dimensional array జావా ఎలా యాక్సెస్ చేసుకుంటాము అంటే ఫస్ట్ పబ్లిక్ అని చెప్పేసి క్లాస్ నేమ్ తీసుకుంటాము, తర్వాత మెయిన్ క్లాస్ నేమ్ తీసుకుంటాం పబ్లిక్ స్టాటిక్ వైడ్. తర్వాత ఇప్పుడు అక్కడ మొత్తం ఫస్ట్ డైరెక్ట్గా అంటే ఇక్కడ టైమ్ ఆఫ్ డిక్లరేషను ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్ అండ్ ఆఫ్టర్ దట్ అని చెప్పేసి టూ టైప్స్లో మనం డిక్లేర్ చేస్తూ ఉన్నాం కదా. ఫస్ట్ టైప్లో డిక్లేర్ చేసాము ఇక్కడ అంటే డైరెక్ట్గా ఇనిషియలైజ్ చేస్తాం వాల్యూస్ని 15, 25, 35 అనేది ఫస్ట్ రోలోను, నెక్స్ట్ 45, 55, 65 అనేది సెకండ్ రోలోను, అలాగే బి అనేది 12, 22, 32 అనేది ఫస్ట్ రోలోను, 55, 25, 85 అనేది సెకండ్ రోలోను మెన్షన్ చేస్తే ఇప్పుడు సమ్ అనేది తీసుకున్నాం. సమ్ అనేది మనం ఎలా రావాలంటే 2/3 మ్యాట్రిక్స్లో రావాలి. అంటే 2/3 మ్యాట్రిక్స్, 2 రోస్ 3 కాలమ్స్. ఇప్పుడు మళ్ళీ దానికి వేరియబుల్ నేమ్స్ తీసుకున్నాం, రోస్ కాలమ్స్ అనే వేరియబుల్ నేమ్స్ తీసుకుని ఇప్పుడు ముందు
ముందు సమ్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఆల్రెడీ ఇనిషియలైజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ మ్యాట్రిక్స్ని సెకండ్ మ్యాట్రిక్స్ని. ఇప్పుడు సమ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఫర్ రోస్ ఈక్వల్ టు 0 రోస్ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ రోస్ ప్లస్ అంటే మొత్తం అంటే రోస్ ఎన్ని ఉన్నాయో అంతవరకు ఫర్ లూప్ జరుగుతుంది. అలాగే కాలమ్స్ ఎన్ని ఉన్నాయో అంతవరకు ఫర్ లూప్ జరిగి మనకి సమ్ ఆఫ్ రోస్ కాలమ్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ రోస్ కాలమ్స్ ప్లస్ బి ఆఫ్ రోస్ కాలమ్స్ అని వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని సమ్ ఆఫ్ దోస్ 2 rows ఆర్ 2 rows క్యాలిక్యులేట్ చేస్తాము. ఫర్ రోస్ ఈక్వల్ టు 0 రోస్ లెస్ దాన్ ఏ డాట్ లెంత్ రోస్ ప్లస్ అలాగే కాలమ్స్ ఈక్వల్ టు 0 కాలమ్స్ లెస్ దాన్ ఏ డాట్ 0 డాట్ లెంత్ కాలమ్స్ ప్లస్ ఇలా తీసుకుని ప్రింట్ చేసాం. ప్రింట్ చేస్తే సమ్ ఆఫ్ రోస్ కాలమ్స్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని తీసుకుంటే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే రెండు అంటే సపోజు మనం 15 ఇక్కడ ఫస్ట్ రోలో వాల్యూ నేను ఫస్ట్ వాల్యూ A11 అని A00 వాల్యూ తీసుకుంటే కనుక 15 12 27 అలాగే ఇక్కడ 27 వచ్చింది చూడండి 27. నెక్స్ట్ అలాగే 25 22 ఎంత అవుతుంది 47 అవుతుంది 47. ఇలా 2/3 మ్యాట్రిక్స్ సమ్ చేసి చూపించాం. నెక్స్ట్ అలాగే మల్టీ డైమెన్షనల్ ఏరే ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎరే ఆఫ్ ఏరేస్. ఇది కూడా ఎరే ఆఫ్ ఏరే. ఇది 3 డైమెన్షన్లో చూపించడానికి మనం యూజ్ చేస్తాం. అంటే ట్యాబులర్ ఫార్మేట్లో మనం డిస్ప్లే చేయడానికి మల్టీ డైమెన్షనల్ ఏరేని యూజ్ చేస్తాం. డేటా ఇన్ మల్టీ డైమెన్షనల్ ఏరేస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ట్యాబులర్ ఫార్మేట్. నెక్స్ట్ దీంట్లో మల్టీ డైమెన్షనల్ ఏరేని ఎలా సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైపు ఫస్ట్ డైమెన్షను సెకండ్ డైమెన్షను అలాగే nth డైమెన్షను అలాగే ఎరే నేమ్ ఈక్వల్ టు డేటా టైప్ న్యూ డేటా టైప్ సైజ్ 1 సైజ్ 2 సైజ్ 3 ఇలా డిక్లేర్ చేస్తాం సింటాక్స్. అంటే ఇక్కడ డేటా టైప్ అనేది టైప్ ఆఫ్ ద డేటా టు బి స్టోర్డ్ ఇన్ అన్ ఎరే. నెక్స్ట్ డైమెన్షన్ అనేది 3 డైమెన్షన్ 2 డైమెన్షన్ అనేది డైమెన్షన్ డిక్లేర్ చేస్తాం. ద డైమెన్షన్ ఆఫ్ ద ఎరే క్రియేటెడ్. నెక్స్ట్ అలాగే ఎరే సైజు ఎరే నేమ్ ఆఫ్ ద ఎరే. నెక్స్ట్ సైజ్ 1 సైజ్ 2 అనేది సైజెస్ ఆఫ్ ద డైమెన్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు ఎలా యాక్సెస్ చేసుకుంటాము పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ అని చెప్పేసి తీసుకున్నాం. ఫస్ట్ 3 డైమెన్షనల్ ఎరే తీసుకున్నాం అనుకోండి. సపోజ్ 3 బ్రాకెట్స్ న్యూ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ 3 4 5. 3 అనేది ఫస్ట్ రో యొక్క రోస్ అండ్ కాలమ్స్ కాదు, ఇది ఫస్ట్ డైమెన్షన్ యొక్క సైజు, సెకండ్ డైమెన్షన్ యొక్క సైజు 4, థర్డ్ డైమెన్షన్ 5. ఓకే, ఇప్పుడు I ఈక్వల్ టు 0, I లెస్ దాన్ 3, I ప్లస్ ప్లస్, అలాగే J ఈక్వల్ టు 0, J లెస్ దాన్ 4, J ప్లస్ ప్లస్, K ఈక్వల్ టు 0, K లెస్ దాన్ 5, K ప్లస్ ప్లస్ అని తీసుకుని వాల్యూని మెన్షన్ చేస్తాము. ఆ వాల్యూని ప్రింట్ చేయడానికి ఇవి ఫర్ లూప్ని యూజ్ చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ అని 3D I J K అని చెప్పేసి తీసుకుని ప్రింట్ చేస్తాం. ప్రింట్ చేస్తే మనకి ఎలా వస్తాయంటే వాల్యూస్ ఇలా అవుట్పుట్ అనేది ఇలా చూపిస్తుంది. ఓకే, ఇది 3 డైమెన్షన్. ఓకే, 3 డైమెన్షనల్ ఎరే. మెయిన్ మనం రాయవలసింది ఏంటంటే 1 డైమెన్షనల్ ఎరే, 2 డైమెన్షనల్ ఎరే కంపల్సరీ మనం రాయాలి. ఎరేస్ మెయిన్ ఎరేస్లో ఏంటంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఎన్ ఎరే, వై డు వీ నీడ్ ఎన్ ఎరే, అండ్ ఎరే ఆపరేషన్స్, నెక్స్ట్ ఎరే డిక్లరేషను, ఎరే ఇనిషియలైజేషను, ఎరే యాక్సెసింగ్, ఇవన్నీ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ అది చూస్తే కనుక మీరు ఫస్ట్ ఎరే అనేది ఏంటి, ఇట్ ఈజ్ ఎన్ డేటా స్ట్రక్చర్ ఫర్ స్టోరింగ్ మోర్ దాన్ వన్ డేటా ఐటమ్ దట్ హ్యాస్ ఏ సిమిలర్ డేటా టైప్. ఒకే డేటా టైప్ తోటి మోర్ దాన్ 1 ఐటమ్ని మనం స్టోర్ చేయడానికి ఎరేని యూజ్ చేస్తాము. ఎన్ ఎరే ఈజ్ ఏ సీక్వెన్షియల్ కలెక్షన్ ఆఫ్ డేటా ఎలిమెంట్స్ ఇన్ ఏ కంటిన్యూస్ మెమరీ లొకేషన్. కంటిన్యూస్ మెమరీ లొకేషన్ సీక్వెన్షియల్ డేటా ఎలిమెంట్స్ని యూజ్ చేస్తాము. ఎరేస్ ఇన్ జావాలో ఎలా ఉంటుందంటే ఆర్ హోమోజీనియస్ data structures implemented in Java as objects. The data elements of an array are accessed by using an array index ని యూజ్ చేసుకుంటాము. ఓకే, ఇండెక్స్ అనేది అడ్రస్ ఆఫ్ ద array element. సపోజ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎన్ ఎరే సైజ్ n అయితే కనుక దాని యొక్క ఇండెక్స్ ఎలా ఉంటుందంటే 0 to n-1 వరకు ఉంటుంది. ఓకే,
మీకు టేబుల్ రూపంలో ఇండెక్స్, ఎరే నేము, ఎరే వాల్యూస్, ఎలిమెంట్స్ అండ్ ఇండెక్స్ని చూపించాను చూడండి. నెక్స్ట్ అలాగే ఇది 2 స్టెప్ ప్రాసెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో డిక్లేర్ చేస్తాము, సెకండ్ స్టెప్లో మెమరీ అలొకేట్ చేస్తాము. ఓకే, వై డూ వీ నీడ్ ఎరేస్? ఎరేస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎరేస్ ఆర్ బెస్ట్ ఫర్ సార్టింగ్ మల్టిపుల్ వాల్యూస్ని సార్ట్ చేయడంలోను, నెక్స్ట్ ప్రాసెస్ ఫాస్ట్గా జరగడంలోను, నెక్స్ట్ సార్టింగ్ అండ్ సెర్చింగ్లో కూడా మనం ఈ ఎరేస్ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఆఫ్ ఎరేస్ యొక్క బేసిక్ ఆపరేషన్స్ ఏంటంటే ట్రావర్స్, ఇన్సెట్టింగ్, డిలీటింగ్, సెర్చ్, అప్డేట్. ట్రావర్స్ అంటే ప్రింట్ ఆల్ ద ఎలిమెంట్స్. ఫస్ట్ మనం 1 by 1 ఎలిమెంట్స్ని ప్రింట్ చేయడం. నెక్స్ట్ ఇన్సెట్టింగ్, యాడ్స్ అండ్ ఎలిమెంట్ గివెన్ ఇండెక్స్కి ఏదైనా ఎలిమెంట్ని యాడ్ చేయాలనుకుంటే ఇన్సెట్టింగ్ అనే ఆపరేషన్ తీసుకుంటాం. అలాగే డిలీటింగ్, ఏదైనా ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే డిలీటింగ్ తీసుకుంటాము. నెక్స్ట్ సెర్చ్, ఏదైనా వాల్యూని అంటే ఇప్పుడు ఇండెక్స్ యొక్క వాల్యూని అంటే దట్ మీన్స్ ఎలిమెంట్ని మనం సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాము. అలాగే అప్డేట్ ఆపరేషన్, ఏదైనా గివెన్ ఇండెక్స్ నుంచి ఏదైనా వాల్యూని అప్డేట్ చేయాలనుకుంటే అప్డేట్ ఆపరేషన్స్. ఇలా 5 ఆపరేషన్స్: ట్రావర్స్, ఇన్సెట్టింగ్, డిలీటింగ్, సెర్చ్, అప్డేటింగ్. నెక్స్ట్ ఎరే డిక్లరేషన్. హౌ టు డిక్లేర్ ఎరేని ఫస్ట్ ఎలా డిక్లేర్ చేస్తామంటే మెయిన్ టూ స్పెసిఫై చేయాలి: సైజ్ ఆఫ్ ఎన్ ఎరే అండ్ డేటా టైప్ ఆఫ్ ఎన్ ఎరే. సైజ్ ఆఫ్ ఎన్ ఎరే మనం ఫస్ట్ అది సైజ్ ఆఫ్ ఎన్ ఎరే ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి ఏరేలో అనేది ఫస్ట్ సైజ్ ఆఫ్ ఎన్ ఎరే తీసుకుంటాము. అలాగే ఏ టైప్ ఆఫ్ డేటాని తీసుకోవాలి, నెంబర్ తీసుకోవాలా, క్యారెక్టర్ తీసుకోవాలా అనేది టైప్ ఆఫ్ ఎన్ ఎరేని తీసుకుంటాం. అది ఫర్ ఎగ్జాంపుల్ 5 వాల్యూస్ తీసుకోవాలనుకుంటే కనుక డేటా టైపు ఇంటీజర్ వాల్యూ అయితే కనుక ఇంట్ ARR of 5 అని చెప్పి తీసుకున్నాం. అలాగే ఇనిషియలైజేషన్ అంటే మెమరీ అలొకేషన్ అనమాట. మెమరీ అలొకేట్ చేయాలంటే మెమరీ అలొకేట్ చేసి వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలంటే డైరెక్ట్గా మనకి ఎట్ ద టైమ్ ఆఫ్ డిక్లరేషన్, ఆఫ్టర్ దట్ రెండు విధాలుగా మనం ఇనిషియలైజ్ చేయొచ్చు. ఫస్ట్ ఎరేని డిక్లేర్ చేసినప్పుడే దాని యొక్క వాల్యూస్ని డిక్లేర్ చేస్తాం. దానికి డేటా టైపు, ఎరే నేము, సైజు ఈక్వల్ టు ఎలిమెంట్స్. అలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ ARR of 5 వాల్యూస్ 4, 12, 14, 15, 17 ఇలా వాల్యూస్ తీసుకున్నాం. అలాగే మనం ఆఫ్టర్ దట్ అంటే డిక్లేర్ చేసిన తర్వాత తీసుకోవాలనుకుంటే కనుక మనం ఫస్ట్ డేటా టైపు ఎరే ఆఫ్ సైజ్ అని చెప్పి తీసుకుని తర్వాత ఎరే ఆఫ్ ఇండెక్స్ ఈక్వల్ టు 12 అంటే ఆ ఇండెక్స్ ఎరే వాల్యూని ఇస్తాము. నెక్స్ట్ యాక్సెసింగ్ ఎరే ఎలిమెంట్స్ని ఎలా ప్రింట్ చేస్తామో ఎలా యాక్సెస్ చేసుకుంటామని తీసుకుంటే కనుక ఫస్ట్ ఎరేని ఫస్ట్ మనం జావా ప్రోగ్రాంలో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ తీసుకుని ఆ తర్వాత డిక్లేర్ చేస్తాము. డిక్లేర్ చేసిన తర్వాత ఎరే డిక్లరేషన్ ఇంట్ ARR of అని చెప్పేసి డిక్లేర్ చేసుకుని తర్వాత ARR ఈక్వల్ టు న్యూ ARR of 10 అని చెప్పేసి మనం మెమరీ అలొకేట్ చేసాము. తర్వాత అసైనింగ్ వాల్యూస్ని అసైన్ చేసాము. ARR of 1 ఈక్వల్ టు 100, ARR of 3 ఈక్వల్ టు 98, అలాగే ARR of 5 ఈక్వల్ టు 11 అని చెప్పేసి వాల్యూని యాక్సెస్ చేసాము. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే యాక్సెస్ చేసుకుంటాం అంటే ప్రింట్ చేయాలంటే మనకి ఫర్ లూప్ తీసుకుని A5 ఈక్వల్ టు 0, i<10 వాల్యూస్ వరకు తీసుకోమని ఇప్పుడు I నుంచి తీసుకుంటే కనుక మనకు అవుట్పుట్ ARR of 2 1 పొజిషన్లోను, 3 పొజిషన్లోను, 5 పొజిషన్లోను వాల్యూస్ వచ్చి మిగిలిన పొజిషన్లో 0 వస్తుంది. ఇదంతా కూడా 1 డైమెన్షనల్ ఎరేలోకి వస్తుంది. ఇప్పుడు చెప్పిందంతా కూడా 1 డైమెన్షనల్ ఎరేలోకి వస్తుంది. సెకండ్ 2 డైమెన్షనల్ ఎరే ఏంటంటే మనం మ్యాట్రిక్స్ రిప్రజెంట్ చేయాలనుకుంటే 2 డైమెన్షనల్ ఎరేని తీసుకుంటాం. ఇన్ జావా 2 డైమెన్షనల్ ఎరే డేటా ఈజ్ స్టోర్డ్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్లో స్టోర్ అయ్యి ఉంటుంది. అండ్ వీ కెన్ యాక్సెస్ ద రికార్డ్ యూజింగ్ బోత్ రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్ రెండు ఉంటాయి. రో ఇండెక్స్ కాలమ్ ఇండెక్స్ తీసుకుని దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే డేటా టైపు 2 బ్రాకెట్స్ ఉండి ఎరే నేమ్ ఉంటుంది. ఓకే, డిక్లరేషన్ ఇది. నెక్స్ట్ అలాగే ఇనిషియలైజేషన్ అనేది ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డిక్లేర్ చేస్తాము. న్యూ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి డేటా టైపు 2 బ్రాకెట్స్ ఎరే నేమ్ ఈక్వల్ టు న్యూ డేటా టైపు రో సైజు కాలమ్ సైజు ఇచ్చాను చూడండి. అలా తీసుకుంటాం. ఇప్పుడు దానికి ఫర్ ఎగ్జాంపుల్ డబుల్ 2 బ్రాకెట్స్ ఎంప్లాయీ ఈక్వల్ టు న్యూ డబుల్ 2 బ్రాకెట్స్ ఇలా 2 డైమెన్షనల్ ఎరేని తీసుకుంటాం. అలాగే మల్టీ డైమెన్షనల్ ఎరేని అయితే మల్టీ డైమెన్షనల్ ఎరే 3 డైమెన్షనల్ ఎరే అయితే 3 డైమెన్షనల్ ఎరేని కూడా మనం ఇలా డిక్లేర్ చేస్తాం. ఇది ఎరేస్ అంటే ఫస్ట్ వాట్ ఈజ్ ఎన్ ఎరే, వై డు వీ నీడ్ ఎరేస్,
and array operations, array declaration, array initialization, array accessing, array types, one dimensional array, two dimensional array, multi-dimensional array. These are the for total topic is arrays. Okay, total topic is arrays. Okay, these are the total topic is array.